మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మడకశిర పట్టణంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడిన మాటలను కొన్ని మతవాదులు సంస్థలు వక్రీకరించాయని, భారత రాజ్యాంగంలో దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారని, భగవద్గీత, బైబిల్, ఖురాన్లను కించపరిచే ఉద్దేశం ఆయనకు లేదని బహుజన చైతన్య వేదిక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ తెలిపారు. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం, అదేవిధంగా మరొక మహనీయుడు వివక్షత అణిచివేత లేని సమాజం కోసం చిన్నప్పటి నుంచి పోరాటం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, ఇప్పటికీ ప్రపంచంలో ఆయన రికార్డు బద్దలు కొట్ట బతికున్నంత కాలం కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు ఈ రికార్డుని బాబు జగజ్జీవన్ రికార్డుని ప్రపంచంలోనే ఎవ్వరూ ఇప్పటి వరకు టచ్ చేయలేదు, భవిష్యత్తులో కూడా టచ్ చేయలేదు. అతి చిన్న వయసులోనే ఎంపీ అయిన మొదటి సంవత్సరమే కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలకి ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారిని విగ్రహాలని దళిత సమాజం అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. వాళ్ళ యొక్క చరిత్రని భావితరాలకు చెప్పాలంటే విగ్రహాలని ఆవిష్కరించాలి. ఒక్కొక్క మహనీయుడు వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి, జీవితకాలం పోరాటాలు చేసి, ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు అనుభవించి, వాళ్ళ కుటుంబం కోసం కాదు, ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడైన ఎంఎస్ రాజు గారి పైన ఈరోజు దాదాపు ఒక 6 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, కొన్ని వర్గాల నుంచి, సమాజంలో నుంచి కానీ మరి అతని పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతున్నది. దానికి ముఖ్య కారణం మడకశిర నియోజకవర్గానికి సంబంధించి అతను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, దళిత మొట్టమొదటి ఈ దేశ ఉప ప్రధాని అయిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ అయిన ఎంఎస్ రాజు గారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిచే రచించబడిన భారత రాజ్యాంగం యొక్క విశిష్టతల గురించి తెలియజేస్తూ, భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలులోకి వచ్చిన అనంతరం మరి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మరి మైనారిటీలు దేశంలో అనేక రకాలుగా అభివృద్ధి చెందడం జరిగినది, అనేక రకాలుగా వాళ్ళ హక్కులు పరిరక్షించబడినది అనే రాజ్యాంగం గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మరి గొప్పగా చెప్పడం జరిగింది తప్ప, మరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఖురాన్ గురించి కానీ, బైబిల్ గురించి కానీ, భగవద్గీత గురించి కానీ ఎక్కడా కూడా కించపరిచినట్లు మరి ఈరోజు ఎవరైతే మరి ఈ విషయాన్ని మరి పబ్లిక్ లో అతను భగవద్గీత గురించి విచక్షణారహితంగా మాట్లాడినాడు, విమర్శించినాడు అని చెప్పనేసి ఈరోజు మరి అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. మరి అతను మాట్లాడిన వీడియో గమనించినట్లయితే మరి ఇప్పుడు ఎవరైతే అతను ప్రశ్నిస్తున్నారో, మరి ఎవరైతే అతను విమర్శిస్తున్నారో వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది అతను భగవద్గీతను విమర్శించినాడా, లేదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క విశిష్టతను వివరించినారా అనే విషయాన్ని అర్థమవుతుంది. కాబట్టి మరి అతను భగవద్గీత గురించి విమర్శించినారని చెప్పనేసి ఈరోజు అనేక రకాలుగా మరి సోషల్ మీడియా వేదిక కానీ, లేదంటే పబ్లిక్ లో కానీ మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మరి బజరంగ దళ వాళ్ళు మరి ఏకతాటిగా అతని పైన సోషల్ మీడియాలో దాడి చేయడం జరుగుతున్నది. మరి ఇది కరెక్ట్ కాదు. మరి ఎంఎస్ రాజు గారు మాట్లాడిన వీడియో మీరు ఒకసారి తీసుకొని పరిశీలించండి అని చెప్పనేసి ఈ పత్రికా సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి కూడా నేను మరి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇతను ఉద్యమ నేపథ్యం నుంచి మరి ఎమ్మెల్యే అయిన సందర్భం ఇది. మరి ఉద్యమాల్లో అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా పనిచేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మరి ఉద్యమాల్లో పనిచేసినప్పుడు అతను ఎంఎస్ రాజు క్రిస్టియన్ అనలేదు. మరి 2015లో
టీడీపీలోకి వచ్చి ఒక దళిత నాయకుడిగా, ఒక టీడీపీ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో అతను క్రిస్టియన్ అని లేదు. 2024లో ఎమ్మెల్యే అయిన అనంతరం ఎంఎస్ రాజు క్రిస్టియన్ అని అనలేదు. అంతేకాదు ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో కూడా ఎంఎస్ రాజు క్రిస్టియన్ అని ఎవరు కూడా అతని గురించి తెలియజేయలేదు. కానీ ఎప్పుడైతే ఎంఎస్ రాజు గారు మరి టీటీడీ బోర్డు మెంబర్గా, టీటీడీ బోర్డు పాలకమండలి సభ్యులైన ఇది జీర్ణించుకోలేని మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళం వాళ్ళు మరి ఎంఎస్ రాజు ఒక క్రిస్టియన్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత వీళ్ళకే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒకటే తెలియజేస్తున్నాను, మరి ఎంఎస్ రాజు గారు మరి భగవద్గీత గురించి మరి అవాకులు చవాకులు పేలినాడని చెప్పనేసి మీరు భావించినట్లయితే మరి బహుజన చైతన్య వేదిక ద్వారా మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. ఎంఎస్ రాజు నిజంగానే మరి భగవద్గీత గురించి మరి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటే మీరు ఏ ప్రాంతంలో అయినా కూడా అతను టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్నా తిరుమలలో కావచ్చు, సత్సాయి డిస్ట్రిక్ట్ లో మరి ఎంతో పుణ్యక్షేత్రమైన గది నరసింహస్వామి టెంపుల్ లో కావచ్చు, లేపాక్షిలో కావచ్చు, ఎక్కడైనా కూడా అతను భగవద్గీత గురించి మరి విమర్శించినాడనే విషయాన్ని మీరు చర్చ సందర్భంగా నిరూపిస్తారా అని చెప్పనేసి మరి బహుజన చైతన్య విధానం మేము సవాల్ చేస్తున్నాము. మరి ఇది నిరూపించండి. మరి అంతేగాని అతను ఒక దళితుడైన కారణంగా మరి ఇప్పుడిప్పుడే రాజకీయ జీవితంలో ముందుకెళ్తున్న ఎంఎస్ రాజు గారిని మరి టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుల నుంచి తొలగించాలని ఒక కుట్రతో నేడు ఆర్ఎస్ఎస్ సంస్థ, విశ్వ హిందూ పరిషత్ సంస్థ, మరి బజరంగ దళ సంస్థలు అతని పైన కుట్ర పడి మరి ఈ రోజు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు. మరి ఇది సరైన పద్ధతి కాదని చెప్పనేసి కూడా నేను ఈ సందర్భంగా వీళ్ళందరికీ తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు మరి కూటమి నాయకుడైన, కూటమి అధినేత అయిన మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితులు కూడా ఈ సమాజంలో మరి ఈ రాష్ట్రంలో మరి టీడీపీలో సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంఎస్ రాజు గారు ఉద్యమ నేపథ్యాన్ని గమనించి, అతను పోరాట తత్వాన్ని గమనించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేయడమే కాకుండా టీటీడీ బోర్డు మెంబర్ గా చేసి మరి దళితులకు సముచిత స్థానం ఇచ్చారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఈ రోజు తప్పని మీ ఉద్దేశం అని చెప్పనేసి ఈ సందర్భంగా బహుజన చైతన్య వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో మరి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించిన మరి కూటమిలోని మరి టీటీడీ ప్రభుత్వం చేసినది మరి అది తప్ప అని చెప్పనేసి ఈ కూటమిలోని మరి బీజేపీ వర్గాల వారిని, బీజేపీ పార్టీ వారిని మరి జనసేన పార్టీ వారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇదే ఎమ్మెల్యే అయిన ఎంఎస్ రాజు గారు, టీటీడీ పాలక మండలి సభ్యుడైన ఎంఎస్ రాజు గారు దళితుడు కాకుంటే మరి ఈ రోజు ఇంత చర్చ జరిగేదా అని చెప్పనేసి ఈ సందర్భంగా మరి ప్రెస్ మీట్ సందర్భంగా నేను ఎవరైతే ఈ రోజు ఎంఎస్ రాజు గారిని విమర్శిస్తున్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. మరి ఇంకో విషయం, మరి ఈ టీడీపీలోని మరి ఇతర సహచర ఎమ్మెల్యేలు, మరి సహచర మంత్రులు, మరి జనసేన మంత్రులు, బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు ఎంఎస్ రాజుకు మరి అతనికి అండగా నిలబడట్లేదు, అతనికి సపోర్ట్ చేయట్లేదు. ఇదే ఒక దళితులు కాకుండా ఉంటే ఎంఎస్ రాజు గారు మీరందరూ అతనికి అండదండలు అందించి మరి అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కదా అని చెప్పనేసి ఈ పత్రికా సందర్భంగా నేను ఈ కూటమి ప్రభుత్వంలోని మిగతా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీరు అతన్ని సపోర్ట్ చేయట్లేదు? నిజంగానే మీరు అతను మాట్లాడిన వీడియోను పరిశీలించిన అనంతరం కూడా మీరు ఇటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారంటే మేము బహుజన చైతన్య వేదిక ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలోని ఇతర ఎమ్మెల్యేలను, ఇతర మినిస్టర్లను, ఇతర ఎంపీలను మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం, ఖండిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పని ఈ సందర్భంగా నేను వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. మరి ఈ దేశంలో ముఖ్యంగా కులం పుట్టినప్పటి నుంచి మరి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేంత వరకు కూడా మరి బడుగు బలహీన వర్గాలు మరి అనేక రకాలుగా అవమానాలు ఎదుర్కొంటూ అనేక రకాలుగా హక్కులకు దూరంగా ఉంటూ, విద్యకు దూరంగా ఉంటూ, ఉపాధికి దూరంగా ఉంటూ, మరి స్వేచ్ఛకు దూరంగా ఉంటూ, హక్కులకు దూరంగా ఉంటూ, సంపదకు దూరంగా ఉంటూ, గౌరవానికి దూరంగా ఉంటూ ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో అప్పటి నుంచి మరి ఏదైతే భారత రాజ్యాంగం
బడుగు బలహీన వర్గాలకు మరి హక్కులు కల్పించిందో, అవకాశాలు కల్పించిందో, మరి ఈ హక్కులను అవకాశాలను మనకి అనేక రకాలుగా కష్టపడుతూ విద్యావంతులై ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతూ ఈరోజు మరి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్న ఈ తరుణంలో మరి ఎంఎస్ రాజు లాంటి వాళ్ళు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన నాయకులు ఈ రోజు మరి ఈ రకంగా మరి మతాల గురించి మాట్లాడినారు, మరి భగవద్గీత గురించి మాట్లాడినారని చెప్పనేసి అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఈ రోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఈ రోజు తీసుకొస్తున్న ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం వాళ్ళని ఓటే అడుగుతున్నా. అంటే బడుగు బలహీన వర్గాల వారు మరి రాజ్యాంగ పదవుల్లో ఉండకూడదా? మరి ఉన్నతంగా ఈ దేశంలో మరి ఉద్యోగాలు నిర్వహించకూడదా? మరి అది మీరు జీర్ణించుకోవట్లేదా? అంటే మేము ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఈ రోజు వివక్షను ఎదుర్కోవాల్సిందేనా అని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క హిందూ ధార్మిక సమస్యలను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ రోజు ఏదైతే ఎంఎస్ రాజు పైన జరుగుతున్నదో మరి ఈ తీవ్రమైన ఆరోపణలు మేము బహుజన చైతన్య వేదిక దగ్గర తీవ్రంగా ఖండిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీరు మరవద్దని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీ, మరి టీడీపీ వారిని ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కానీ, మరి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం కానీ, మరి ఈ రాష్ట్రంలో మరి లోకేష్ గారి మరి ఒకటే మేము బహుజన చైతన్య వేదిక ద్వారా అడగదలుచుకున్నాం. మరి తప్పకుండా మరి ఎంఎస్ రాజు లాంటి వారి సమర్థవంతమైన ఒక ఎమ్మెల్యేని సమర్థవంతంగా మరి టీటీడీ పాలక మండలిలో మరి తన విధులు నిర్వహిస్తున్న మరి ఎంఎస్ రాజు గారి పట్ల వస్తున్న ఆరోపణలు మీరు కూడా ఖండించి అతనికి సపోర్ట్ చేయవలసిందిగా మరి ఈ పత్రికా సమావేశం సందర్భంగా మరి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మరి నేను మరొకసారి మరి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు, మరి బజరంగ దళం వాళ్ళకు ఒకటే సవాల్ విసురుతున్నాను. మరి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, భారత రాజ్యాంగం గురించి, వారి గొప్పతనం గురించి మాట్లాడే తప్ప మరి మీరు అంటున్నట్లు, మీరు విమర్శలు చేస్తున్నట్లు మరి భగవద్గీత గురించి మరి అతను విమర్శలు చేసినాడని చెప్పి నిరూపించడానికి మరి ఎక్కడైనా కూడా బహిరంగంగా మేము చర్చకు సిద్ధమని చెప్పనేసి ఈ సందర్భంగా మీకు సవాలు విసురుతున్నాం. మీరు ఎప్పుడైనా కూడా మరి సమయంలో నిర్ణయించండి, బహుజన చైతన్య వచ్చి మరి ఆ చర్చల్లో పాల్గొని మరి ఎంఎస్ రాజు మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవద్గీతని కించపరచలేదు అనేది మేము నిరూపిస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఈ మీడియా సందర్భంగా బహుజన చైతన్య వేదిక ద్వారా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. జై భీమ్.